Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు షార్ట్లో పెట్టినప్పుడు నెక్స్ట్ ఏజ్ చేయాలని. సో ఇక్కడ హిప్ బెల్ట్ అయితే నేను ఫస్ట్ 3 స్టాండ్స్ తీసుకున్నాను కదా, ఒక్కొక్కటి వచ్చేసి 70 అనమాట. 70. సో దాన్ని సేమ్ మనం జడ ఎలా అల్లుకుంటాం సో అట్లానే అల్లుకోవాలన్నమాట. ఫస్ట్ అల్లుకునేటప్పుడు కొంచెం టైట్గా అనుకోండి, తర్వాత దాన్ని కొంచెం వెడల్పుగా అనుకుంటే మనకు సరిపోతుంది. సేమ్ ఇట్లా జడ ఎలా అల్లుకుంటాం అట్లా నీట్గా అల్లుకోవాలి. మొత్తం అల్లేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి మనకి జంప్ రింగ్ ఉంటుంది కదా, జంప్ రింగ్కి పర్ల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి పర్ల్స్ చిన్న చిన్న పర్ల్స్ దొరుకుతాయి. ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే నేను మధ్యలో ఒక రెడ్ కలర్ పర్ల్ యాడ్ చేసి దానికైతే యాడ్ చేస్తున్నాను. మనకి మిడిల్లో అనమాట ఇది పెట్టుకోవాల్సింది. ఎగ్జాక్ట్ సెంటర్ ఎక్కడ వస్తుందో చూసుకొని 2 పర్ల్స్ యాడ్ చేసి మధ్యలో ఒకటి బీట్ అయితే మొనాలిసా బీట్ ఉంటుంది కదా, సో రెడ్ కలర్ అదైతే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన వచ్చి సేమ్ ఇట్లానే మనం జంపింగ్ యాడ్ చేసుకొని పర్ల్స్ 2 యాడ్ చేసుకోవాలన్నమాట. 2 పర్ల్స్ యాడ్ చేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అట్లా నేను చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోవాలి మొత్తం పర్ల్స్ అనేవి. సో ఇది చూస్తుంటే టఫ్ అనిపిస్తుంది కానీ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా ఎవరు యాడ్ చేయలేదు కదా, డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇట్లా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ జస్ట్ మనం ఇందాక మొనాలిసా బీట్ యాడ్ చేసినాం కదా, దానిపైన వచ్చేసి నేను సెంటర్ క్లిప్స్ యూజ్ చేసాం కదా, క్లిప్ స్టోన్ అయితే పెట్టుకున్నాను, రెడ్ కలర్ది పెద్ద సైజు. దెన్ నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్, రెడ్ అండ్ గ్రీన్ అనుకున్నా. సో డ్రాప్ షేప్ కుందన్స్ని ఇట్లా పెట్టుకొని 3 వచ్చేలాగా ఫ్రంట్ గ్యాప్ ఉంది కదా అక్కడ కూడా ఒకటి పెట్టుకొని ఫస్ట్ ఒకటి నెక్స్ట్ 2 మళ్ళీ ఫస్ట్ ఒకటి నెక్స్ట్ అట్లా కలర్స్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అనుకున్నా అసలు ఈ డిజైన్ బాగుంటుందో బాగోదో, ఎలా వస్తుందో, మంచిగా వస్తుందో రాదో అనుకుంటూనే స్టార్ట్ చేసిన. బట్ లాస్ట్కి అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. డిజైన్ కూడా అంత గలీజ్గా ఏమనిపించలేదు, చూడడానికి కూడా బాగుంది. దీన్ని మనము హిప్ బెల్ట్ లానే కాకుండా నెక్ సెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో సింపుల్ డిజైన్ కానీ మంచిగా అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఒక గ్రీన్ ఒక రెడ్ సేమ్ ఫస్ట్ ఒకటి పెట్టాలి, నెక్స్ట్ 2 పెట్టేసేయాలి. సో ఇదే ప్రాసెస్ అనమాట మనం ఫాలో అవ్వాలి. నేనైతే B7000 యూజ్ చేసిన. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చు, స్టిక్ అవుతుంది బాగానే. బట్ నేను ఇక్కడ B7000 వర్క్ తొందరగా అవుతుంది, మంచిగా స్టిక్ అవుతుంది అని చెప్పేసి అదే యూజ్ చేసిన. టోటల్గా మనం అదే ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. మనకి ఇష్టం మొత్తం బెల్ట్ మొత్తం అంటే మనం ఏదైతే థ్రెడ్ చేసుకున్నామో దాన్ని మొత్తం పెట్టుకున్న బాగుంటుంది, లేకపోతే హాఫ్ వర్క్ అయితే ఇంత చేసుకున్నా. నేను ఎక్కడి వరకు అయితే పర్ల్స్ యాడ్ చేసినో అక్కడ వరకు ఎండ్ చేసేసిన అనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికి చూస్తే. ఒక సిస్టర్ అయితే కుందన్స్ గురించి నాకు కామెంట్ చేశారు. సో ప్రీవియస్గానే కుందన్స్ సైజెస్ గురించి చెప్పండి అని. ఆల్రెడీ చాలామంది చేశారు కదా అని చెప్పేసి నేను కొంచెం ఆగాను. బట్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను సిస్టర్. మీరు కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే నేను చేయడానికి చూస్తాను. సో కుందన్స్ వాటి సైజెస్ గురించి చేయమని చెప్పారు. అండ్ బాక్సెస్ నేను ఎక్కడ తీసుకున్నానో వాటి గురించి అయితే ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మీరు అడిగితే అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఫైనల్గా అయితే మన హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.